ఫ్రెండ్స్, ఈరోజు స్టార్ ఫ్రూట్ తాలూకా పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి. ఇది మా మిద్దె మీద స్టార్ ఫ్రూట్స్ అవుతున్నాయి కదా, ఎప్పుడు కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారము నిమ్మరసం పిండుకొని తినడమే తప్ప కానీ ఎప్పుడు కూడాను ఇంకోటి ట్రై చేయలేదు. ఈసారి రోటి పచ్చడి చేద్దాము అనుకొని ట్రై చేస్తున్నానండి ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. స్టార్ ఫ్రూట్స్ 2, అల్లము, తెల్లుల్లి, చింతపండు. ఎందుకంటే ఆ పులుపున్న ఇది వేస్తే ఇదో రకం టేస్ట్ ఉంటుందండి, అందుకని. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు, మినపప్పు వేసానండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని వేయించాలి. ఇది మనం ఒక ఫ్రూట్ కిందే కాదు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. రోటి పచ్చడి చేద్దామని ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగాను వేగినట్టుగా అవుతుంది. పూర్వం అమ్మాలు ఇంట్ల దగ్గర అయితే పెరళ్ళుండి రోళ్ళు అవన్నీ ఉండేవి. ఇప్పుడు చాలామంది మళ్ళీ కొత్తగాను కొంటున్నారు. అందుకే నేను చిన్నది దంచినది ఉంది కదా రోలు, ఇదండి ఈ రోట్లోన చేద్దాము అనుకుంటున్నాను. ఇది వేస్తాము. దానికి పసుపేనండి నేను యూజ్ చేస్తుంటాను. ఇంక ఇయర్ పండుగ పోయిన తర్వాత ఇంకా హార్వెస్ట్ చేయాలి పసుపు. ఇంకా సంవత్సరం 25లో హార్వెస్ట్ చేసింది, ఇప్పటి వరకు ఇంకా ఉందండి, వస్తుంది. ఇదండి ఇలా పసుపు వేసి మరి కొంచెం వేగనివ్వాలి. సాల్ట్ కూడా మనకి సరిపోయినంత, మన టేస్ట్ సరిపోయినంత వేసుకోవాలండి. చక్కగా చిన్న మంట మీద ఇలా వేగిన తర్వాత మనం రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుందండి. రోటి పచ్చడే అసలు ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు మరి అంతా ఫాస్ట్ గబగబా అయిపోవాలి పనులు కాబట్టి ఇప్పుడు అందరూ మిక్సీలో వేసేస్తున్నారు. కొన్ని పచ్చళ్ళ మట్టుగా మిక్సీలో వేస్తే బాగోవండి. ఇలా మనం రోట్లో దంచుకొని చేస్తేనే బాగుంటాయి. కచ్చా పచ్చగా అయితే బాగుంటాయి ఇలాంటివి. ఇదిగోండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత రోట్లో వేసుకోవాలి. ఇది కొంచెం చూసారా, ఇలా పచ్చగా ఉంటే బాగుంటుంది కలుపుకొని తినడానికి. ఇదండి ఇలా చేశాను. ఇది మళ్ళీ పోపు పెట్టాలి. పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంగవ అవి వేసి నేను పోపు పెట్టినప్పుడు నెయ్యి వేసి పోపు పెడతానండి. మన మామూలుగా ఏ చట్నీ చేసి పోపు పెట్టినా నెయ్యి వేసుకుని పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంగవ సరే అయిపోయింది.
స్టార్ ఫ్రూట్ అని పచ్చడి రెడీ అయిపోయిందండి.